హే గైస్ నమస్తే. నా తెలంగాణ రాష్ట్రానికి అందరికీ పాదాభివందనాలు. సార్ రాజకీయ పార్టీలు సార్ అందరికీ నమస్తే. మంచిగా గుర్తుంచుకోండి, ఈ నెల నుంచి మన ఓట్లు స్టార్ట్ అవుతాయి. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ మీ ఆస్తులు అమ్ముకొని మీ ఇల్లు కుదబెట్టి అన్ని అమ్ముకొని డబ్బు పట్టుకొని ఒక ఓట్ల గురించి ప్రజల దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి మీరు ఓట్లు అడుక్కుంటారు. ఎవరెవరికి డబ్బులు ఇస్తానవో, ఎవరెవరికి డబ్బులు ఇస్తానవో, ఏ ఆడపిల్లకి ఇస్తానవో, ఏ మొగనికి ఇస్తానవో ఎవరిని మర్చిపోకు. అర్థమైందా? నువ్వు గెలిచిన తర్వాత వాళ్ళకు న్యాయం 100% నువ్వు చెయ్యకూడదు అని చెప్తున్నా. ఎందుకు చెయ్యాలి నువ్వు న్యాయము? ఈరోజు కాళ్ళు మొక్కుతాను, ఈరోజు ఓటుకు డబ్బులు ఇస్తున్నావు, 500, 1000, 2000 ఇస్తున్నావు. నువ్వు న్యాయం ఏం చేయాలి? నీ ఆస్తి అమ్ముకుంటావు, నీ భూమి అమ్ముకుంటావు, అంతా సంపాదించుకున్న తర్వాత, అంత వెనకేసుకున్న తర్వాత, డబ్బులకు డబ్బులు వేసుకున్న తర్వాత అప్పుడు ప్రవేశం చేయి. ఈ కొడుకులకు సిగ్గు రావాలి, ఈ ఆడలకు సిగ్గు రావాలి, ఇజ్జతులు రావాలి, శరాలు రావాలి. అప్పుడు కదా రాజకీయం అంటే, అప్పుడు కదా మనం మొగల రూపాన్ని చూపెట్టుకునేది పొలిటికల్ పార్టీ అంటే. సిగ్గు రావాలి ప్రజలకు, కొందరికి అందరికీ రావాలి. ఓటుకు అమ్ముడు అందరికీ రావాలి. ఈరోజు మొక్కుతారు మీ కాళ్ళు సార్లు వచ్చి, మీరు ఓటుకు అమ్ముడిపోతారు, తాగుడికి అమ్ముడిపోతారు. ఎందుకు సార్? వీళ్ళని మర్చిపోవద్దు. ఓటుకు ఎవరు డబ్బులు తీసుకోరో వాళ్ళను గుర్తుంచుకోండి. తీసుకున్న వాళ్ళు మర్చిపోవద్దు. పగ తీర్చుకోవాలి. పగ అంటే తెలియకూడదు కొడుకులకు. ఏ చెయ్యొద్దు. లంచానికి లంచము, లంచం మంచానికి లంచం, బ్యాంక్ వదలకు ఎవరిని. నేను చెప్తున్నా, జై హింద్. మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి, గెలవాలి, డబలకు త్రిపులు సంపాదించాలి నా రాష్ట్రంలో. జై హింద్.